సో శేషం లక్ష్మీనారాయణాచార్య అభినందన అనే లెసన్ని స్వరభారతి అనే దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అది యొక్క సగం లోపల నుంచి అభినందన లెసన్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క శేషం లక్ష్మీనారాయణాచార్య కరీంనగర్ జిల్లా నగదూరు అనే గ్రామం లోపల పుట్టడం జరిగింది. ఈయన నరహరి స్వామి అనే దంపతులకు చెందినటువంటి వాడు. పుట్టినటువంటి తేదీ 15/4/1947 పుట్టి మరణించింది 17/5/1998 నాడు మరణించడం జరిగింది. మరి ఈయన అభినందన అనే లెసన్ని గేయ రూపంలో పాడి వినిపించాను. అది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనము పాడి వినిపిద్దాం. ఓకేనా? వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రతిపాదిక ఘనులకు, ప్రతిపాదిక ఘనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. ఉడమి తల్లి పులకింపగా, రుదిరము స్వేదము కాక పసిటిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు, ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. కంటికి కనురెప్పలాగా, చేరు చుట్టూ కంచెలాగా, జన్మభూమి కవచమైన ఘనవీరుల జవనులకు, ఘనవీరుల జవనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. ప్రలోభాల మాయలోన పడిపోవని నిర్మురులకు, నిమిషమేమి విడుమరుమని నీతి కర్మశీలులకు, నీతి కర్మశీలులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను వార్పి, దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దేశభక్తి భావుటకై ఎగరేసిన ఘనజనులకు, ఎగరేసిన ఘనుజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. సో ఇక్కడ ఏమంటున్నారంటే వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. భారతదేశము అభివృద్ధి చెందాలంటే, ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి ఎదగాలి అంటే మనం ఫస్ట్ వందనాలు తెలియజేయాల్సింది ఎవరికంటే ఇక్కడ ఉన్నటువంటి సైనికులకు, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఫస్ట్ మనం వందనాలు తెలియజేయాలా. రైట్? తర్వాత శ్రమదాచని హానికులకు, తల వంచని సైనికులకు. రైతులు, శ్రమ అంటే పని. పని ఎంత పని ఉన్నా సరే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారా? ఇబ్బంది పడరు. ఇబ్బంది పడకుండా ప్రతిరోజు పొలాలకు వెళ్తూనే ఉంటారు, ప్రతిరోజు పనులు చేస్తూనే ఉంటారు. పొలాలకు వెళ్తేనే వాళ్ళకు తిండి, పొలాలకు వెళ్ళి వాళ్ళు పంట పండిస్తేనే వాళ్ళు పండించినటువంటి పంటను మనము తింటా ఉన్నాము.
మనము బ్రతుకుతున్నామంటే దాని కారణం కూడా రైతు మాత్రమే. ఇక్కడ రైతు కష్టపడతా ఉన్నాడు. ఎండనక వాననక రేయనక పగలనక వాళ్ళు కష్టపడి పంట పండిస్తేనే ఆ పంటను మనము తింటా ఉన్నాం. అదేవిధంగా తలవంచని సైనికులకు, బార్డర్లో ఉంటారు సైనికులు, మన భారతదేశము చుట్టుపక్కల కాపలా కాస్తా ఉంటారు. అంటే వేరే వేరే రాష్ట్రం వేరే దేశం నుంచి టెర్రరిస్ట్ అనేది రాకుండా ఉండడానికి. వాళ్ళు ఎక్కడైనా తల వంచుతారా? తల వంచకుండా సైనికులు పోరాడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ పోరాడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా బ్రతుకుతా ఉన్నాము, ప్రశాంతంగా జీవిస్తా ఉన్నాము. భరత మాత పురోగతికి ప్రతిపాదిక ఘనులకు, వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే భారతదేశం లోపల వాళ్ళ పురోగతి తెలియజేస్తా ఉన్నాము, వాళ్ళ గురించి పిలుస్తా ఉన్నాము. కాబట్టి వాళ్ళను మనము మొదటగా వందనాలు తెలియజెప్పాలి. ఎవరిని? రైతును, తర్వాత సైనికులను మనం వందనాలు తెలియజేయాలి. ఉడమి తల్లి పులకింపక రుదిరము స్వేదము కాక పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు అంటే ఉడమి తల్లి వర్షం పడతా ఉండేది. అప్పుడు రైతు కళ్ళల్లో సంతోషం కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే భూమి రైతుకు పిలుస్తూ ఉంది, రా వర్షం వచ్చేసింది, నన్ను సాగు చేయి, నన్ను మొత్తం క్లీన్ చేసేసి పంట పండించు నా మీద అని పుడమి తల్లి పులకింపగా రుదిరం స్వేదము కాగా. స్వేదం అంటే మొత్తం క్లీన్ చేయాలి భూమిని. పసిడిని పండించు, పసిడి అంటే బంగారం, నా లోపల నన్ను క్లీన్ చేయి, నా లోపల నుంచి బంగారాన్ని పండించు అని భూమి చెప్తా ఉంటాడు. పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు అని చెప్తా ఉంది. తర్వాత కంటికి కను రెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరుల జవానులకు. సో కంటికి కన్ను రెప్పలాగా కాపాడుతా ఉన్నారు ఎవరు? మన యొక్క సైనికులు. కంటికి కన్ను రెప్పలాగా ఏమాత్రం నిద్రపోకుండా వాళ్ళు చుట్టూ కాపలా కాస్తా ఉన్నారు. ఎవరెవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది చుట్టూ కాపలా కాస్తా ఉన్నారు. ఆ విధంగా చేను చుట్టూ మనం మనం పండిస్తూ ఉంటాం. రైతు పంట పండిస్తూ ఉన్నప్పుడు పిచ్చి వాళ్ళు ఎవరైనా రాకుండా ఉండడానికి చేను చుట్టూ ఏం వేస్తామంటే కంచెలాగా వేసుకుంటాం, బోర్డర్. ఓకేనా? అంటే వేరే వాళ్ళు ఎవరు కూడా పండించినప్పుడు పంటలపై వేరే వారు రాకుండా ఉండడానికి చేను చుట్టూ కంచెలాగా ఏ విధంగా అయితే వేరే వారు రాకుండా కాపలా కాస్తా ఉంటామో అక్కడ ఉన్నటువంటి సైనికులు కూడా ఆ విధంగా కాపలా కాస్తా ఉన్నారు. తర్వాత ప్రలోభాల మాయలోన పడివోవని నిమ్మురులకు నిమిషమేమి విలువరువని నీతి కర్మశీలులకు. అంటే ప్రలోభాల మాయలోన పడిపోవ నిర్మరులకు, వేరే వాళ్ళ యొక్క మాయలోన పడిపోకుండా నిమిషమేమి విధిమరువని, అంటే వాళ్ళు ఒక్క నిమిషం కూడా వాళ్ళ యొక్క జాబ్ని వదిలిపెట్టకుండా వాళ్ళ విధి ఏంటి? కాపలా కాయాలా, భారతదేశం చుట్టూ కాపలా కాయాలా, భరత మాతను కాపాడుకోవాలా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేసి విధి మరవకుండా, ఆయన యొక్క డ్యూటీని మరవకుండా, నిమిషం కూడా డ్యూటీని మరవకుండా ఆయన కాపలా కాస్తూ మనందరినీ కాపాడుతూ ఉన్నాడు అన్నమాట. అలాంటి వాళ్ళని కూడా మనము వందనాలు తెలియజెప్పాలి. దాని తర్వాత అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను వార్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్ని దేశభక్తి భావుటను ఎగరేసిన ఘను జనులకు
అవిశ్రాంత సేద్యంతో, సేద్యం అంటే భూమిని సాగు చేయడం, ఏ మాత్రం రెస్ట్ లేకుండా రైతులు, వాళ్ళ రైతులకు ఆదివారాలు పండుగలు ఏమైనా ఉంటాయా? ఏది ఉండవు వాళ్ళకు. ఆ విధంగా వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళు పంట పొలాలనే నమ్ముకొని ఉంటారు అన్నట్టు. అంటే నేను పంట పండిస్తేనే నాకు ఆకలి తీరుతుంది, నా పొట్ట నిండాలంటే ఆకలి, నేను పంట పండించాలి. నన్ను నమ్ముకొని కొన్ని వేల మంది ఉన్నారు. ఎవరు నమ్ముకొని? రైతులు నమ్ముకొని కొంత వేల మంది ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఆహారాన్ని ఇవ్వాలి అంటే నేనేం చేయాలి? పని అనేది నేను చేయాల్సిందే అని అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆపి కొన్ని రోజులు, కొన్ని పూటలు ఆయన ఒక పూట అన్నం తిని ఇంకో పూట అన్నం తినకుండా పంటను పండిస్తూ ఉంటాడు. ఆ విధంగా పంటలను పండిస్తూ దేశభక్తి ఖడ్గంగా శత్రు మూకలను దున్నుతా ఉంటారు అక్కడ ఉన్నటువంటి సైనికులు. రైతులు ఏ విధంగా అయితే పంటను పండించి అందరికీ ఆహారాన్ని ఇస్తా ఉన్నాడో, అక్కడ ఉన్నటువంటి సైనికులు కూడా శత్రువులు ఎవరైతే ఉంటారో మన యొక్క దేశంలో బయటకు వచ్చారు, ఆ యొక్క శత్రువులను కూడా ఏరి తెచ్చి వాళ్ళని కూడా ఎక్కడెక్కడ చంపి మనల్ని ప్రశాంతంగా ఉంచారు. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మనము సెల్యూట్ చేయాల్సిందే, అలాంటి వాళ్ళను కూడా మనము ఘన వందనాలు తెలియజేయాల్సిందే. కాబట్టి ఈ యొక్క వందనాలు అనే లెసను చెప్పుకోవడం జరుగుతుంది రోజే.